అంటే మంచి నీళ్ళు ఇచ్చి, వేడి నీళ్ళు ఇచ్చి, జీలకర్ర నీళ్ళు ఇచ్చి ఏదేదో చేసాం. దేనికి కూడా నొప్పి కంట్రోల్ అవ్వలేదు. 7:30 ఎందుకో బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి, మమ్మీ నువ్వు అలాగా నొప్పి అని బాధపడితే బాధగానే అనిపిస్తుంది, ఒక్కసారి వాక్యం చదువుకో అని ఇక్కడ హాల్లో కార్నర్లో కూర్చోబెట్టి తన ముందర బైబిల్ పెట్టి నేను లోపలికి వెళ్ళి పాలు కాసి తీసుకొచ్చాను. ఆ పాలు తాగి ప్రార్థన మాత్రమే, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసి అక్కడ కూర్చోబెట్టాను. 8 గంటలకు స్టార్ట్ అయిపోవాలి ఆస్తల్లి. 7:15 ఆ ప్రాంతంలో అమ్మ నేను కాసేపు పడుకుంటానండి. తీసుకొచ్చి లోపల పడుకోబెట్టాను. 7:15 వరకు పడుకుంది. నిజంగా నొప్పి ఎలా తగ్గింది అనేది తెలియదు, కానీ ఎగ్జామ్ రాసింది. దేవునికి స్తోత్రం కావాలి. హిస్టరీ ఎగ్జామ్ అసలు రాయదు, 10th ఇంకంతే సంగతులు, 1 సంవత్సరం వేస్ట్ అయిపోద్దని అనుకున్నాం. కానీ దేవుని అద్భుతమైనటువంటి కృప, ఆయన అద్భుతంగా ఆస్తల్ని స్వస్థపరిచి 10th కంప్లీట్ చేసుకోవడానికి, మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడానికి ఐసీఎస్సీ సిలబస్లో దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, తను మంచి కాలేజీ సెలెక్ట్ చేసుకోవడానికి 10th అయిన వెంటనే నిర్ధారణ తీసుకుంది. నిర్ధారణ తీసుకున్న తర్వాత నేను అంటే దేవుని సన్నిధి, ఈయన శ్రీ చైతన్య ఎక్కువ ప్రిఫర్ చేశారు. శ్రీ చైతన్య అయితే అసలు వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, నాకు కష్టమైపోద్ది కదా అని పాప కొంచెం దేవుని సన్నిధిలో మొదలుపెట్టింది అనమాట. ప్రభు నీ సన్నిధి నాకు కావాలి, నేను నిర్ధారణ తీసుకున్నాను, నేను ఖచ్చితంగా నీ సన్నిధిలో గడపాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. ఏమనంటే, నీకు ఉపదేశం చేసేదని, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించదనని మాట్లాడాడు. ఆ మాట చెప్పింది. అసలు ప్రతిరోజు కూడా ఫోన్ చేసిన వెంటనే ఈరోజు క్వైట్ టైంలో దేవుడు ఏం మాట్లాడాడో ఆ విషయాలు చెప్తుంది అనమాట. ఆ రోజు కూడా ఆ మాట చెప్పింది, మమ్మీ దేవుడు నేను నీకు ఉపదేశం చేసేదని, నీవు నడవలసిన త్రోవని నేను నీకు బోధించదనని మాట్లాడాడు. సరే అయితే దేవుడే చూసుకుంటాడు, ఏం కంగారు పడకు, మంచి కాలేజ్ దేవుడు నీకు ఇస్తాడు అనుకున్నాం. అలా ఎంక్వైరీలో దేవుని కృపను బట్టి విజయవాడలో జెనిసిస్ అక్కడ బైబిల్ స్టడీ ఉంటుంది. సో చక్కగా ఆదివారం ఆరాధన ఉంటుందని తెలిసినప్పుడు దేవుడే చక్కగా తీసుకెళ్ళాడని అనుకున్నాం. ఇంకొక దేవుని గొప్ప కార్యం ఏంటంటే, సంవత్సరానికి 2,10,000 ఫీజు చెప్పారు వాళ్ళు. 2,10,000 ఫీజు అంటే చాలా కష్టం అవుతుంది మాకు అని అనుకున్నాం, కానీ పర్వాలేదు దేవుడు సహాయం చేస్తాడన్న ఆలోచనతో వెళ్ళాము. 1 month బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు. బ్రిడ్జ్ కోర్సులో వచ్చిన మార్కులను బట్టి ఫీజు తగ్గిస్తానన్నారు. అప్పుడు కూడా దేవుడు 3 ఎగ్జామ్స్లో 3rd ర్యాంకే వచ్చింది. గ్రాండ్ ఎగ్జామ్ ఒకటి అవుతుంది అనమాట, ఫైనల్ గ్రాండ్ ఎగ్జామ్ జరుగుతుంది. అప్పుడు ప్రార్థన చేసుకుందంట, ప్రభా మా ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు, నాకు సహాయం చేయండి అని. అసలు ఎంత గొప్ప కార్యం అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ చూసిన తర్వాత నేనేనా ఫస్ట్ ర్యాంకు అని ఆశ్చర్యపోయింది అనమాట. ఫస్ట్ ర్యాంక్కి 2nd ర్యాంక్కి 50 మార్కులు తేడా. అంత ఉన్నతంగా దేవుడు ఫస్ట్ ర్యాంక్లో ఉండడానికి ఆస్తలికి కృప చూపించారు. 2,10,000 ఫీజు అన్నటువంటి వాళ్ళ ప్రిన్సిపల్ ఆ రోజే ఫోన్ చేసి, మీరు 95,000 కడితే సరిపోద్దండి అని చెప్పారు. సో దేవుని మహాకృప. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆస్తలి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చారు. గడిచిన సంవత్సరంలో కూడా చార్ల్స్ బాబుకి కుక్క కరిసేసి చాలా భయంకరంగా కరిసేసింది. అప్పుడు కూడా చాలా వేదనకరమైన పరిస్థితుల్లో దేవుడు సహాయం చేశాడు. పాస్టర్ గారికి యాక్సిడెంట్ అవ్వడం మీ అందరికీ తెలుసు. మళ్ళీ పాస్టర్ గారికి కుక్క కరిసేసింది. ఈ సంవత్సరం ప్రాముఖ్యంగా జూన్ 9వ తేదీన కారు యాక్సిడెంట్ జరిగింది. మేము ఆస్తల్ని దింపేసి వస్తున్నప్పుడు 5 ఉన్నాం కారులో. గేదెలు అడ్డంగా వచ్చేసాయి. ఎంత తప్పించినా ఒక గేదెను కొట్టేశారు పాస్టర్ గారు. ఆ గేదె దేవుని గొప్ప ఏంటంటే, అది చావలే, అది పడి లేచి వెళ్ళిపోయింది. ఆ గేదె వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాడు, గేదె అక్కడ చచ్చిపోయిందేమో అని. అసలు వెంటనే పడి లేచి వెళ్ళిపోయింది. ఆ గేదె బాగుంది కదని మీరు వెళ్ళిపోండి అన్నారు. కారు మొత్తం చట్టబడిపోయింది. కానీ 5 ఉన్నాం కారులో, ఎవ్వరికి చిన్న హాని కూడా జరగలేదు. కారు మధ్యలో ఆగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యాక్సిడెంట్ విషయంకి వస్తే కారు డ్రైవింగ్ 2016 అనపర్తి సంఘం ఉన్నప్పుడు అన్న కుమార్ అన్న వచ్చారండి సంఘపతి గారు అక్కడ. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, అక్కడే కారు తీసుకున్నాను. ఎప్పుడు కూడా యాక్సిడెంట్ చేయలేదు. ఫస్ట్ టైం యాక్సిడెంట్ పాపను గురించి ఈ సంవత్సరం జూన్ 9వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. కారులో చెట్టి ఇంకొక పాస్టర్ గారు మేము ఉన్నాం. పాపం నుంచి వచ్చినప్పుడు తెల్లవారితే 9 గంటలకి ఇక్కడ బీబీఎస్ ప్రారంభం ఉండాలి. నైట్ లేట్ జర్నీస్ ఎక్కువ జరుగుతున్నాయి. అసలు ఆశ్చర్యరీతిగా కారు ఆగలేదు. కారు ఇబ్బంది. అదే ప్లేస్లోన నవరత్నం గారి కారు యాక్సిడెంట్ అయ్యింది. అక్కడ ఉండిపోయి కారు మేమైతే అసలు చాలా ఆశ్చర్యరీతిగా రావటం అనేది నాకు చాలా సంతోషం. కారు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. లోపల ఉన్న కూడా ఎవరికి ఏమీ కాలేదు. క్షేమంగా రావడానికి దేవుడు సహాయం చేశాడు. అది మొదటిగా పెట్టుకోవాల్సిన కృతజ్ఞత. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కృతజ్ఞతలు పెట్టుకోవాలి. నేనే చెప్తాను, సంఘంలో ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా సరే కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి అనే ఆలోచన మేము అనుకోవడం, సంఘ పెద్దలు నిలవేరు వారితో చెప్పటం, ఎట్లాగా అనేది ప్లాన్ చేసుకోవడం, వంటవారిని మన రాహుల్ అయినటువంటి తమ్ముడు తోట రాహుల్ని, గుండె విజయ్ కుమార్ని అడగడం, మళ్ళా డ్రాగన్ అయిపోవడం, ఏదో సమస్య రావడం. ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ నెల 9వ తారీఖు నుండి జూన్ అది యాక్సిడెంట్ అవ్వడం, ఆ తర్వాత నుండి పాస్టర్ గారు కొంచెం నీరసం చేయడం, ఆ తర్వాత అంటే త్వరగా టైం అవుతుంది నాకు స్టమక్ పెయిన్ రావడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి అయింది. ఈ కష్టమైన పరిస్థితుల్లో చెప్పుకోవడానికి పాస్టర్ గారికి చెప్తే భయపడతారని నేను చెప్పను. సరసాధారణంగా ఎంత పెయిన్ ఉంటుందో అంతవరకు తట్టుకోవడానికి నేను సాహసం చేశాను. కింద రిప్స్ దగ్గర స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్కి వచ్చి కింద భాగం బొడ్డు కిందకు వచ్చి విపరీతమైన నొప్పి బాగా వచ్చేసింది. కరెక్ట్గా 1 గంట 2 ఆ టైంకి వచ్చేసింది నొప్పి. హాల్లోకి వచ్చేసి ఇంకా అక్కడ ఎలాగంటే అలాగా దొర్లి పిల్లోస్ పెట్టుకుని మోకరించి ప్రార్థన చేసుకునేవాడిని. తెల్లవారు 4:30 వరకు కూడా అలాగే ఉంది. అలాగా వారం రోజులు పైన అయిపోయింది. వారం రోజులు అయిపోయింది. ఇంకా తట్టుకోలేకపోతున్నాను. ఇంకా నేను చేసేసరికి ఏమైందా అన్నట్టుగా ఆమె తెలుసుకోవాలి. చదివేసరికి లేకపోయేసరికి ఆవిడ వచ్చేయడం, పరిస్థితి చూడడం ఇంకా కాదు అనే ఈ సఫరింగ్ అంతా కూడా ఈ స్టమక్ పెయిన్ అంతట్లో కూడా సుమారు వారం 10 రోజులుగా ఆవిడకి చెప్పలేదు. కానీ ఆవిడకి తెలిసిన తర్వాత నుండి ఇంకా హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం ప్రయాసపడ్డాము. కరెక్ట్గా మా సంఘంలోన ఆల్ నైట్ ప్రేయర్ అయితే గత 3-4 ఆల్ నైట్ ప్రేయర్లో ఎవరో ఒకరు గ్రామంలోనూ సిక్ అవ్వడం జరుగుతూ ఉండేది. గ్రామంలోన మన ఎవరు మొదటి జూన్లో తోట మార్తమ్మ గారి కుమార్తె ఆమె చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పాస్టర్ గారు సిక్ అవ్వడం, నెక్స్ట్ మంత్లో ఆల్రెడీ ప్రేయర్ పాస్టర్ గారు సిక్ అవ్వడం, ఆ తర్వాత నుండి ఇంకా నేను సిక్ అవ్వడం, ఈ సిక్ అవ్వడం కాస్త సీరియస్ అయిపోవడం జరిగింది. ఈ సీరియస్ అయిపోవడంలో ఇంకా ఆరాధనకు కూడా నేను వెళ్ళలేని పరిస్థితుల్లో స్థానిక సంఘ పెద్దలు వెంటనే రాజు హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆ ఆరాధన అప్పుడు పాస్టర్ గారికి అప్పచెప్పి నన్ను హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళడం, దగ్గరుండి సంఘ పెద్దలందరూ కూడా ఆల్టర్నేట్ డెలిగేట్ గారు అయితేనేమి, వసంతరావు గారు డెలిగేట్ టీసీసీ గారు అయితేనేమి వెంటనే ఇనిషియేషన్ తీసేసుకొని ఎవరు ఏమనుకుంటారో అనే తర్వాత సంగతి, కానీ ముందు పాస్టర్ గారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి కారు వెంటనే తీసుకుని రాజు హాస్పిటల్ తీసుకెళ్ళడం, అది మళ్ళీ అవ్వకపోవడం, ట్రీట్మెంట్ సరిగా జరగకపోవడం, ఆ తర్వాత మరలా ఇంకొక ఎంఎస్ గారి దగ్గర మలికిపురం తీసుకెళ్ళడం, ఆయన కూడా గ్యాస్ట్రిక్ అని చెప్పడం, రాజు ఎంఎస్ గారు అయితే ఫ్యాటీ లివర్ నీకు ఉందండి అని చెప్పడం, తర్వాత ఇంకొక ఎంఎస్ గారి దగ్గర పాత ఎంఎస్ గారి దగ్గర తీసుకెళ్ళడం శంకర్ హాస్పిటల్. ఆయన టెస్టులన్నీ రాశారు. అన్ని టెస్టులు రాస్తున్నారు, నొప్పి తగ్గట్లేదు. ప్రతిరోజు నొప్పి ఎక్కువైపోతుంది తప్ప
మందుల వల్ల ఉపయోగం ఉండట్లేదు. ఈ బాధ కూడా కొంచెం చాలా ఎక్కువైపోయింది. సుమారు 1-2 నెలల దగ్గరికి వచ్చేసింది. ఇదే పెయిన్తో బాధపడతా ఉన్నాను. టైంకి వచ్చేసింది. అర్ధరాత్రి 1 గంట 2 గంటలు స్టార్ట్ అయ్యి తెల్లవారుజాము వరకు కూడా అలాగే ఉంది. ఇది కంటిన్యూ అవుతుంది. మందులు ఇస్తున్నా ఏవి దానికి సరిపోవట్లేదు. సరైన మందు డయాగ్నోస్ చేయలేదు. ఈ సఫరింగ్లోన ఆశ్రమ్ గారు డాక్టర్ ప్రత్యూష వైజాగ్లో డాక్టర్ ప్రత్యూష అని మా అన్న కూతురు ఉంది. తనకి రెగ్యులర్గా వాక్యం పెడతాను నేను. ఆ ప్రేయర్లో ఇలాగ పాస్టర్ గారి గురించి ప్రార్థన చేసింది. వెంటనే తను మెసేజ్ పెట్టింది, ఏమైందంటే అంకుల్ కానీ ఇది నా పరిస్థితి అంటే నాకు కొంచెం మొత్తం అన్నీ కూడా పంపించండి రిపోర్ట్స్ అన్నీ అంటే రిపోర్ట్స్ అన్నీ పంపిస్తే వెంటనే ఈ ప్రాబ్లం హుక్వామ్స్ ఉన్నాయంటే అని చెప్పి హుక్వామ్స్ వెంటనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఒకవేళ గుడ్లు పెట్టేస్తే కనుక అది చాలా ప్రమాదం అవుతుంది. అర్జెంటుగా ఆల్మండ్ ఎంజల్ 400 mg తీసుకొని మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసామనండి అంకుల్ అని చెప్పింది అన్నమాట. ఆ ఆల్మండ్ ఎంజల్ తీసుకొని మార్నింగ్ స్టార్ట్ చేశారు. తీసుకున్న రోజు దగ్గర నుంచి నొప్పి తగ్గటం మొదలైంది. కానీ అప్పుడప్పుడు ఆ వీక్లో ఫస్ట్ 1 వీక్ తీసుకోమని చెప్పింది. తర్వాత ఇంకా అప్పుడప్పుడు పెయిన్ వస్తుందా అంటే 10 days కంప్లీట్గా వాడేయండి. దాంతోపాటు డెక్సోరెన్స్ టానిక్ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే హుక్ వామ్స్ బ్లడ్ అంతా పీల్ చేస్తాయి, చాలా డేంజరస్ వామ్స్ అవి అని చెప్పింది. ఇంత పెయిన్గా ఉంటుందిరా అంటే అసలు అవి టేబుల్ని పట్టేసి ఉంటాయంటే హుక్కుల్లాగా పట్టుకుంటాయి. మనం బట్టలు పిండితే ఎలా ఉంటుందో అలా పిండేస్తాయి టేబుల్ని. చాలా విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. కనుక మీరేం కంగారు పడద్దు, 10 days కంప్లీట్గా మీరైతే డోస్ వాడేయండి అని చెప్పారు. దేవుని కృపను బట్టి మరి ఆ డోస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు, అంతకుముందు సకినేటిపల్లి నేను వెళ్ళటం జరిగింది. చాలా సీరియస్గా ఆ రోజు శనివారం నైట్ బాగా భయంకరమైన పెయిన్ అన్నమాట. ఆ పెయిన్ పరిస్థితుల్లో నేను సకినేటిపల్లి నన్ను సంఘ ఆరాధనకు పిలిచారు. ఈయనేమో ఇక్కడ సంఘ ఆరాధనకు చూడాలి. వాళ్ళకి నో చెప్పలేను, వెళ్తానో వెళ్ళగలనో తెలియదు. కానీ దేవుని మహాకృప ఏంటంటే 7:30 కంటే ఈయన సెట్ అయిపోయారు. ఈయన ఆరాధనకి ఈయన వెళ్ళిపోయారు, నా ఆరాధనకి నేను వెళ్ళిపోయాను. సకినేటిపల్లిలో చెప్పినప్పుడు అందరూ ప్రార్థన చేశారు, అందరూ ఫోన్ చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే పెద్దలు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం అయిన వెంటనే పెద్దలందరూ వచ్చి పలకరించి వెళ్ళారు. ఆ రోజు సోమవారం నాడు సిటీ స్కానింగ్ చేసిన తర్వాత నొప్పి చాలా ఎక్కువైపోయిందండి. హాస్పిటల్లో అడ్మిట్ చాలామంది మా పెద్దలందరూ ఉన్నారు. సకినేటిపల్లి పెద్దలు 2 ఉన్నారు, రాజు చిట్టుబాబు గారు. వాళ్ళు చూడటానికి వచ్చి సాయంత్రం 5 గంటలకి హాస్పిటల్కి తీసుకెళ్తే రాత్రి 12:30 వరకు కూడా అలాగుండిపోయారు. దొండపాటి జోసఫ్ గారు, సీనన్నాలు కూడా మాతో ఉండటం జరిగింది. 12:30 వరకు అసలు పెయిన్ తగ్గలేదు. ఏ మనిషి ఏమో అల్లాడిపోతున్నారు. మన బల్ల రవి, దిలీప్ మాతో ఉన్నారు. అసలు ఈ నెట్లాగా ఏం చెయ్యాలో వసంతరావు గారు ఒకవైపు, జయరాజ్ గారు, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఇంతమంది 10 మందిని చుట్టూ ఉన్నాము. ఆయన నొప్పికి ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో మీకు ఎవడు రమ్మన్నాడు ఇప్పుడు అసలు అన్నారు. సిటీ స్కానింగ్ ఓన్లీ ఫిల్మే వచ్చింది, ఫిల్మ్ చూసి నేనేం చెప్పలేను, మీరు సిటీ స్కానింగ్ రిపోర్ట్ రాకుండా ఎందుకు వచ్చారంటే ఇలా చాలా పెయిన్ వచ్చేస్తుందండి అంటే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది పెయిన్. ఆయనకి ఏం అర్థం కాక మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టున్నారు. 12:30కి ఈయన మత్తులోకి జారుకొని అలాగ పడుకున్నారన్నమాట. అలాంటి సివియర్ పరిస్థితుల్లో దేవుడు ఎంత కృప చూపించాడంటే, అంటే ఇది హుక్ వామ్స్ అనే దానికంటే, ఎందుకంటే ఆ డాక్టర్ గారే మోషన్ టెస్ట్ చేయించారు, ఆయన ఐడెంటిఫై చేయలేదు దాన్ని. దేవుడు ఆ అమ్మాయి అట్లా మెసేజ్ పెట్టడం, నేను చెప్పిన వెంటనే తను స్పందించడం, దేవుడే ఆ అమ్మాయికి ఒక జ్ఞానం ఇచ్చి నడిపించాడని నిజంగా నేను దేవునికి నిండారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇది ఇలా జరుగుతుంటుండగానే మా అత్తమ్మ గారి దగ్గర ఫోన్, ఇలాగా అమ్మకు బాగోలేదు, మా పాస్టర్ గారు అక్కగారు ఫోన్ చేసి అమ్మకు బాగోలేదు అని అంటే సెలైన్లు ఎక్కిస్తున్నారు గరుగుబిల్ అని మా ఊళ్ళో.
అంటే మా వదిన గారి ఇంట్లో అమ్మ ఉండేవారు. నేను అత్తమ్మని ఎప్పుడు పిలవలేదు, అమ్మని పిలిచేవాడిని. ఆవిడ అక్కడ ఉండడం, జ్వరం అని చెప్పి అన్నారంటే శిలాన్ని ఎక్కించారు హాస్పిటల్లో. అక్కడి నుండి కొన్ని గంటల్లోనే సీరియస్ అవ్వడం, గవర్నమెంట్ హాస్పిటల్ పార్వతీపురానికి ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈలోపు మా తమ్ముడు ఇక్కడ అప్డేట్ అన్ని ఇస్తూ ఉన్నాడు, అక్కడ నుండి ఏమవుతుంది, ఎలాగ ఉంటుంది పరిస్థితి అని. తెలియజేసిన సమాచారం నుండి జ్వరం తగ్గుతుంది వెళ్తుంది, జ్వరం తగ్గుతుంది వెళ్తుంది, ఈ పరిస్థితులు గుండా ఒక ఆదివారం నాడు అమ్మగారు ఫోన్ చేసి, నా తోడర్లు గారు ఫోన్ చేసి, తమ్ముడు అత్తమ్మ గారు ఫిట్స్ వచ్చేస్తుంది, ఇంకా గ్యారంటీ లేదు, మీరందరూ బయలుదేరి వచ్చేయండి అని అన్నారు. అప్పటికి నేను తినక మాత్రమే రిజర్వేషన్ చేయించాను, చార్లెస్కి వస్తానని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఆదివారం ఆరాధన చూసుకొని సాయంత్రం బయలుదేరుతాను అని చెప్పి తనని ఆదివారం ఆరాధన చూసి ఎక్కించాను. కానీ పరిస్థితి ఆవిడకి ఫిట్స్ రావడం, జ్వరం నుంచి ఫిట్స్ రావడం వరకు ఇబ్బంది అయిపోయింది. అక్కడి నుండి పాస్టర్ గారిని ఇక్కడి నుండి తీసుకెళ్ళి రావులపాలెం బస్సు ఎక్కించి పార్వతీపురం పంపించడం జరిగింది. అప్పుడు పరిస్థితి అంతా కూడా చాలా అన్కండిషనల్గానే అమ్ముతుంది. ఆ తర్వాత ఫిట్స్ రావడం, ఫిట్స్ నుండి కోమాలో కలిపి మనుషుల్ని గుర్తించలేకుండా అలాగ మగతగా మాట్లాడడం, ఏవేవో ఆలోచనలతో ఉండటం, ఆమె యొక్క బలహీన పరిస్థితి కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సంఘ పెద్దలు సడన్గా ఒకరోజు ఫోన్ చేసి, నేను చేసినట్టు ముందు శనివారం నాడు పాస్టర్ గారిని ముందు పంపించడానికి ముందు మాకు జగన్ అన్న ఇల్లు ఇచ్చారు, సెంటున్నర ఇల్లు రామచంద్రపురం అనే ఊరిలో. అది కంప్లీట్ చేయడానికి 2020లో ప్రారంభించాము, అది ఈ రోజుకి పూర్తయింది. అది వెంటనే శనివారం నాడు ఓపెన్ చేసేసి వెంటనే వచ్చేసి పాస్టర్ గారిని అక్కడ పంపించడం జరిగిందండి. ఎందుకు అంత అర్జెంటుగా చేయాల్సి వచ్చిందంటే, బాలు తర్వాత బాబీ మా సంఘ పెద్దలు అడిగాను. అయితే పరిస్థితులు వెంటనే చెప్పడం వల్ల ఎవరో రాలేకపోయారు. కానీ దగ్గరున్నటువంటి పెద్దల్లో నుంచి బాబీ తీసుకున్నారు. తర్వాత ఖాళీ ఉన్నారా లేదని ప్రొఫెసర్ని అడిగాను, ఆయన కూడా వెంటనే వచ్చారు. బాలు, చొప్పల బాలు, ఇలాగా దొరికిన కాడికి వాళ్ళ ముగ్గురిని మేము కుటుంబం నలుగురిని వేసుకొని రామచంద్రపురంలో ఇల్లు ఓపెన్ చేయించేసాం. పాస్టర్ స్థానిక పాస్టర్కి వెళ్ళి ప్రార్థన చేసి ఓపెన్ చేసినట్టు చేసేసారు. ఆ తర్వాత ఆదివారం పాస్టర్ గారిని పంపించేసాను. నాకు ఎందుకో దేవుడు బోధించినట్టు అనిపించింది. అత్తమ్మగారి పరిస్థితి సీరియస్గా ఉంది, ఇది చాలా పెండింగ్ ఉండిపోయింది. అందరినీ పిలిచి ఓపెన్ చేయిద్దాం అనుకున్నాం, కానీ పరిస్థితులు ఏమీ బాగోలేవు. ఆమెతో పరిస్థితుల కండిషన్ బాగోలేదని ఓపెన్ చేయించేసిన తర్వాత పాస్టర్ గారిని పంపించాను. అక్కడ పరిస్థితి అంతా కూడా సీరియస్గా ఉంది. అక్కడికి వెళ్ళినాక పాస్టర్ గారు వచ్చారని కూడా ఆవిడ, అంటే అత్తమ్మ గారు గుర్తించలేని పరిస్థితి అయిపోయింది. ఇంకా కండిషన్ అంతా సీరియస్గానే ఉండి, ఇంకా 2 సార్లు బాగుంది అనుకుని టికెట్లు బుక్ చేస్తేనే వచ్చేస్తున్నారు. అప్పుడు చివరిగా మా సంఘంలో ఉన్న కాటూరు కృష్ణ గారి ఇంట్లో ప్రార్థన పెట్టారు. చిరంజీవి గారి ఇంట్లో వాళ్ళ మిస్సెస్ గారు, అమ్మగారి యొక్క జ్ఞాపకార్థం కొడుకు శుక్రవారం నాడు అక్కడ కార్యక్రమము అవుతుంది. 11 గంటలకి ఫోన్ చేసి నేను బయలుదేరుతున్నానంటని పాస్టర్ గారు చెప్పడం జరిగింది. మరలా వెంటనే వదిన గారు ఫోన్ తీసుకొని, బాబు అమ్మ కంటి రెప్పలు వేయట్లేదు, నేను బయలుదేరిపోతే ఎలాగా అని మరలా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా కరెక్ట్ 11 గంటల నుంచి స్పర్శ కోల్పోవటం జరిగిందండి. 1:30కి ప్రభునందు నిద్రించారు. అయితే అమ్మ విషయమై యాక్చువల్గా పాస్టర్ గారు సంఘ పెద్దలు అందరూ అంత దూరం, దగ్గర 500 కిలోమీటర్లు అండి మాది. అంత దూరము పెద్దలు, బాలు, రాహుల్ మమ్మల్ని ప్రేమించి ప్రభుదాస్ గారు, వసంతరావు గారు, నల్లి రామారావు గారు, తోట సురేష్ గారు, ఇలాగా నేను ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అందరూ కూడా ఇంత దూరం 500 కిలోమీటర్ల దూరం వచ్చి మాతో పాటు ఉండి మమ్మల్ని ఆదరించి వచ్చారండి. అయితే నేను వచ్చిన తర్వాత కూడా మధ్య గ్రూపు సంఘ పెద్దలు, పాస్టర్ గారు, సకినేటిపల్లి నుంచి వచ్చారు కొంతమంది, మా సంఘం అంతా కూడా వచ్చి పరామర్శించారు. అందుకే పాస్టర్ గారు మనం అక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నా కానీ అమ్మ కోసమైనా తప్పకుండా ఇక్కడ ప్రేయర్ మీటింగ్ పెడదాం. ఎందుకంటే అందరూ మనల్ని ఆదరించారు, మన కొరకు ప్రార్థన చేశారు. మనం వాళ్ళకి ఏమీ ఇవ్వలేము,
కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి అమ్మ విషయంలో పెయిన్ ఏంటో తెలిసింది కాదు. నేను బుధవారము బయలుదేరిపోతానని నేను చెప్పేటప్పుడు డాక్టర్ గారు వచ్చి ఆక్సిజన్ తీసేసి బాగానే ఉన్నారండి, రూమ్ పంపించేయచ్చు అన్నారు. బుధవారం నైట్ మళ్ళీ సీరియస్ అయిపోయింది. మళ్ళీ లక్ష్మణ్ నేను వెళ్ళేసరికి లక్ష్మణ్ ఉదయాన్నే మళ్ళీ ఆక్సిజన్ మీద ఉంది. నైట్ ఏమో అక్క బాగుండేవారు, ఉదయం నేను పిల్లలు సృజన అక్కన వదిన వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. లక్ష్మణ్ ఉదయం చాలా సీరియస్ అయిపోయింది, అర్థం కాలేదు. అయితే బుధవారం నైట్ ప్రభా అమ్మని నేను ఆదివారం ప్రార్థన చేసుకున్నది ఏంటంటే, ఆదివారమే అమ్మకు ఫిట్స్ వచ్చింది, నన్ను పంపించారు, కానీ నాకు చెప్పలేదు అమ్మ కోమలోకి వెళ్ళిపోయిందని కానీ ఫిట్స్ వచ్చిందని కానీ చెప్పలేదు. నేనేమనుకున్నానంటే ప్రభా దయచేసి మా అమ్మని ఆయుష్తో ఉంచి కొంతైనా, మా అమ్మ మాకు ఎంతో పరిచయం చేసింది, ఎంతో శ్రమ పడింది, కష్టపడి మమ్మల్ని పెంచింది, బాధ్యతలు చేసింది మా కొరకు. తనెన్నో ఆకలి నిద్రలేని రాత్రులు గడిపింది. కనీసం కొద్ది దినాలైనా అమ్మ కింద పరిచయం చేయడానికి సహాయం చేయండి ప్రభా అని నేను ఆదివారం ప్రార్థన చేసుకుంటే వెళ్ళాను. మేబీ దేవుడు ఆదివారమే తీసుకునేవాడేమో, కానీ ఆ ప్రార్థన ఆలకించి శుక్రవారం వరకు కూడా సజీవంగా ఉంచి అమ్మ నన్ను గుర్తుపట్టకపోయినా మాట్లాడుతుంది, అడిగిన దానికి సమాధానం చెప్తుంది. తనకి కొంత పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే బుధవారం నైట్ ఏమనిపించిందంటే, ప్రభా నేను ప్రార్థన చేసి మా అమ్మని శ్రమలో ఉంచేస్తున్నానేమో, ఒకవేళ మీరు ఆదివారం తీసుకోవాలనుకుంటే నేనే అడ్డుగా నిలబడుతున్నానేమో, నన్ను క్షమించండి ప్రభా. దయచేసి ఒకవేళ అమ్మని సన్నిధికి రావడమే నీ చిత్తమైనట్లయితే అమ్మని తీసేసుకో, లేదా అమ్మ నీ సన్నిధికి రాకుండా ఉండడం నీ చిత్తమైతే అమ్మ నీకు సంపూర్ణంగా స్వస్థపరచు ప్రభా. అమ్మ లేచి తనంతట తాను కూర్చొని కనీసం కర్ర పట్టుకొనైనా నడిచేటట్లుగా చెయ్యి, లేదు అమ్మ లేవలేని స్థితి అయినట్లయితే నీ సన్నిధికి తీసేసుకో అని ప్రార్థన చేశాను. ఆ ఉదయం నాకు వైట్ టైంలో దేవుడు మాట్లాడాడు. యెహోవా విమోచించిన వారు, యెషయా గ్రంథం 35:10 యెహోవా విమోచించిన వారు సంతోషము తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు సంతోషపరుదులగుదురు, దుఃఖమును నిట్టూర్పు నీకు ఎగిరిపోవునని మాట్లాడాడు. ఇంకప్పుడే సృజన నేను ప్రార్థన చేసామన్నమాట. లక్ష్మణ్ ఉదయం వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసాం. ప్రభా మీరు ఇలా మాట్లాడారు కనుక తీసుకోవటం మీ చిత్తమైతే తీసేసుకోండి, అమ్మను మాత్రం శ్రమలో ఉంచొద్దు ప్రభా అని ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే శుక్రవారం మధ్యాహ్నము ప్రభు దగ్గరికి అమ్మ పిలువబడింది 1:30కి. మరి అక్కడ కూడా ఎంతో చక్కగా దేవుడు మరి ప్రేయర్ మీటింగ్ విషయంలో అన్ని విషయాల్లో సహాయం చేశాడు. మీ అందరూ మా ఇళ్ళ ఎంతో ప్రేమ చూపించారు, ఆదరించారు, మా కొరకు ప్రార్థన చేశారు. ఎంతగా ప్రార్థించారంటే పాస్టర్ గారికి బాగులేనప్పుడు ఏ సంఘంలో చెప్పినా అందరూ కూడా ప్రార్థన చేశారు. అమ్మ విషయం కూడా ఎంతో ప్రార్థన చేశారు. మీరు చేసిన ప్రార్థనకు మేమేమి కూడా మీ రుణాన్ని తీర్చలేము, కానీ ఇలాగ మనం అందరం కలిసి దేవుని స్తుతించాలని, మరి మీతో కలిసి మా యొక్క ప్రేమను పంచుకోవాలని ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్టి కార్యములు చేసిన దేవాది దేవునికి వందనాలు. అట్టి ప్రేమతో మా కొరకు ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రభునామం పేరిట వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ఈ సమయాన్ని అధ్యక్షులు థ్యాంక్ యూ అండి.